నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్. ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైమ్ గెస్ట్ జితేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. వెల్కమ్ జితేందర్ రెడ్డి గారు. నమస్తే. రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలోకి రాబోతున్నారని, ఎమ్మెల్యేలే టచ్లో ఉన్నారని, అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా రాష్ట్రంలో? వస్తారా లేదా అనేది ఇంకా కొంచెం టైం ఉంది. ఆ టైం లోపల మనకు అందరికి తెలుసు. ఎందుకంటే మూడు సంవత్సరాలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. 2024లో ఎలక్షన్స్ ఉంటాయి. అంటే వస్తారా అనే దానికంటే టచ్లో మాత్రం అందరూ ఉన్నారు. అది ఏ విధంగా టచ్ అనేది తర్వాత ముందు తెలుస్తుంది మనకు. బట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ టచ్. అంటే ఎమ్మెల్యేలా లేకపోతే ఎంపీలా ఉన్నారు, మంత్రులు సీనియర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికి కూడా ఏదైతున్నదో ఇప్పుడు ఆల్రెడీ బుగులు పుట్టుకుంది. నెక్స్ట్ టైము మాకు పుట్టగతులు ఉండవు ఈడ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. తెలంగాణలో గోల్కొండ ఫోర్టు మీద ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం. మంత్రులు కూడా ఫోన్లు చేస్తున్నారా మీకు? మంత్రులు కూడా టచ్లో ఉంటారు. దాంట్లో ఏం తప్పేముంది, దాంట్లో టచ్లో ఉండి మాట్లాడి. ఎందుకంటే ఏదైనా కానీ దానికోసమే రావాలి అనే టచ్చే ఉండదు కదా. అంటే మొదటి ఉద్యమకారులము, అందరం కలిసి పనిచేసిన వాళ్ళం. అది నేను పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. అన్ని రకాల వాళ్ళకు ఢిల్లీలో ఉన్న పనులకు దానికి దీనికి కూడా వచ్చేవారు. కాబట్టి అన్ని రకాల టచ్లో ఉంటాం. దాంట్లో తప్పే. జనరల్ టాక్స్ మామూలుగా ఉండొచ్చు, కానీ పార్టీ మారే విషయాలు కావచ్చు, కేసీఆర్ గురించి మాట్లాడే అంశం కావచ్చు, రాష్ట్ర పరిపాలన మీద మాట్లాడే విషయాలు కావచ్చు, వాటి గురించి ఏం డిస్కస్ చేస్తున్నారు? పార్టీ మారే విషయంలో ఇప్పటిదాకా ఎవరు దిస్ ఇస్ టూ ఎర్లీ, మీకు అదే చెప్తున్నాను. ఆ విషయాన్ని ఎవరు మేము ప్రస్తావించామో వాళ్ళు ప్రస్తావించారు. బట్ వాళ్ళు అన్హ్యాపీ ఉన్న విషయం మాత్రం తప్పకుండా వారు మాట్లాడే మాటల ద్వారా ప్రతి ద్వారా తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇవాళ ఎవరిని అడిగినా, నాట్ ఓన్లీ మంత్రులు, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. కేసీఆర్ని వ్యతిరేకిస్తున్నారు, 100% వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కు కేసీఆర్ అంటేనే ఇప్పుడు ఒక చిరాకు, అదేది దే ఆర్ అనాయిడ్ విత్ హిమ్, వారి మీద కోపం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు కూడా వేరే రకంగా అంటే చెప్పకుండా చెప్పేస్తున్నారు. అంటే ఇంకా అంత ఓపెన్గా రాలేదు. ఓపెన్గా వస్తుంది కొన్ని రోజులు అయిన తర్వాత. సో త్వరలో భారీ ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉంది అంటారు? ఉంటుంది, తప్పకుండా రేపు పొద్దున ఇవి జరిగే వరంగల్ ఎలక్షన్స్ కానీ, ఖమ్మం ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాని ఫలితాలు చూస్తుంటారు. దాని ఫలితాలలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఈ విధంగా దుబాకాలో జిహెచ్ఎంసీలో గెలిచినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా ఇంకా మాకు ఇక్కడ ఎప్పుడైనా రాజకీయ నాయకులు అదే కదా, మీ అందరూ చూశాను. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలకు వచ్చింది ఎవరు? అంత కాంగ్రెస్ వాళ్ళు, అంత టీడీపీ వాళ్ళు, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి రేపొద్దున వాళ్ళందరూ కూడా మాకు ఈడ పుట్టగతి లేదు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా దే ట్రై టు ఫ్లై టు ద పార్టీ విచ్ ఈస్ గోయింగ్ టు విన్. కానీ కేసీఆర్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. దుబ్బాకలో గెలిచిన తర్వాత, జిహెచ్ఎంసీలో మీరు గెలిచిన తర్వాత ఇక నెక్స్ట్ నాగార్జున సాగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ ఈ ఎన్నికల్లో బీజేపీని థర్డ్ ప్లేస్ కనుక నెట్టేయగలిగితే మనం సక్సెస్ అయినట్టే. కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీజేపీ మాత్రం గెలవకూడదన్న ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుంది. అది ఆయన తరం కాదు, హిస్ తరం ఈజ్ ఫినిష్డ్. ప్రతి ఒక్క మనిషికి ఏదైతే ఉంటుందో ఒక దశ ఉంటుంది ఎవరికైనా కానీ. ఆ దశ ఉన్నప్పుడు మంచి చేసుకుంటే పేరు ఎప్పటికీ కీర్తి ఉండిపోతుంది. ఎన్నో సంవత్సరాలు వాళ్ళ పుట్టినదినాలు చేసుకుంటాం, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చనిపోయిన దినాలు కూడా చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే దశ మంచిగా ఉన్నప్పుడు, బాగా ఇది ఉన్నప్పుడు దాన్ని విర్రవీగి ఇష్టం ఉన్నట్టు చేసుకొని ప్రజలను సతాయించి వాళ్ళ సొంత లాభాలకు చేసుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు తొక్కేస్తారు. నామ రూపాలు లేకుండా కూడా వాళ్ళు చేస్తారని చెప్పి కూడా ఇన్ని చరిత్ర మన కళ్ళ ముందర చెప్తున్నది. కాబట్టి అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గతి కూడా, ఎందుకంటే అసలు కండువా వేసుకొని తిరిగే పరిస్థితి లేకుండా వచ్చింది. ఇవాళ ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్స్లో మనం చూసాం. మున్సిపల్ ఎలక్షన్స్లో ఎప్పుడైతే వాళ్ళందరూ కండువా వేసుకొని వీధుల్లోకి పోతే తరిమి కొట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రచారం చేసుకోలేక ఇచ్చిన రూమ్లలో పోయి కూర్చొని అక్కడ వాళ్ళందరూ కూడా కాలయాపన చేసుకునే సమయాన్ని కూడా మనం చూసాం. కాబట్టి అది దగ్గరికి వచ్చింది. ఇవాళ నేను వరంగల్ ఇన్ఛార్జ్ను, వరంగల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ను. ఆల్రెడీ ఇప్పటికీ 3 మీటింగ్స్ మావి జరిగినాయి. ప్రజలు అసలు తండోపతండాలుగా, అంటే ఇవాళ మీరు ఎలక్షన్స్ ఇవాళ పెడితే అంటే కేసీఆర్ భయపడుతున్నాడు అనేది మాకు ఒకటి
వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ వచ్చేది, అఫీషియల్స్ని ఎవరు అడిగినా కానీ ఇప్పుడు పెట్టాడన్నా భయపడిపోయిండు అది ఇది అనే విధంగా కూడా సమాచారం వస్తుంది. కానీ ఇవాళ ఎలక్షన్ పెట్టిన మొన్న మమ్మల్ని యాక్చువల్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీకు తెలుసు టైం ఇవ్వద్దు భారతీయ జనతా పార్టీకి, వాళ్ళ క్యాండిడేట్లే పెట్టుకోకూడదు, వాళ్ళు క్యాండిడేట్లు పెట్టుకొని ఇది చేసుకుంటే వాళ్ళు పైకి చేస్తారని చెప్పి ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడం, ఎలక్షన్స్ కాల్ ఫర్ చేయడం ఇదంతా అయింది. కానీ ఇవాళ ఆల్రెడీ ప్రజలు ఏదైతే ఉన్నారో ఒక్క దినం సమయం ఇచ్చిన భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం, కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దామని చెప్పి తహతాలాడుతున్నారు. వాళ్ళందరూ కూడా మా దిక్కు వస్తున్నారు. ఎందుకంటే మీరందరూ చూశారు మొన్న వరంగల్లో జరిగిన ర్యాలీ, బండి సంజయ్ గారి ర్యాలీ 18 కిలోమీటర్స్ ర్యాలీ. అది కాజీపేట టు వరంగల్, ఇట్స్ ఓన్లీ 18 కిలోమీటర్స్. అంటే మ్యాక్సిమం మీకు 20 మినిట్స్ పట్టాలి. అటువంటిది 5.5 అవర్స్. అంటే ప్రజలు వాళ్ళంతా కేరింతలేసి వాళ్ళందరూ కూడా వచ్చి. ఇంకోటి చాలా మనకు చూడాల్సిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో కానీ వేరే పార్టీలలో కానీ మొబిలైజేషన్ జరుగుతుంది. ఎవరైనా సీనియర్ నాయకుడు పోయినప్పుడు మోటార్ సైకిల్ ర్యాలీస్ కోసం దాంట్లో పెట్రోల్ ఓపియడం కానీ లేకపోతే 200 రూపాయలు మనిషికి ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు మేము ఊహించిన దానికంటే ఎక్కువ. సరే, మీరు అన్నట్టు వరంగల్ కార్పొరేషన్ ఇప్పుడు చేయకపోవచ్చు, ఖమ్మం కార్పొరేషన్ చేయకపోవచ్చు, బీజేపీ వరంగల్లో స్ట్రాంగ్గా ఉండడం వల్ల కేసీఆర్ ఎక్కడైతే తను వీక్ అవుతున్నాడో ఆ ఎలక్షన్ని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఆయన టార్గెట్ నాగార్జున సాగర్ మీద పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. మిమ్మల్ని కనుక థర్డ్ ప్లేస్కి నెట్టేయించగలిగితే అవసరమైతే కాంగ్రెస్ గెలిచినా సరే మీరు థర్డ్ ప్లేస్లో ఉంటే ఇక బీజేపీ పని అయిపోయింది అని జనాలకి చెప్పొచ్చు అన్నది ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. మేము ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం, ప్రజలతోటి ఓట్లు వేయించుకోవాలని వెళ్తున్నాం. ప్రజలు మమ్మల్ని మెచ్చితే 100% మమ్మల్ని గెలిపిస్తారు. ప్రజలు ఒకవేళ మమ్మల్ని మెచ్చలేదనుకోండి, వీ విల్ వెయిట్. మాకేం తొందర లేదు. ఆయనలాగా ఇవ్వాలనే బిడ్డను ఏదైతుందో పార్లమెంట్కి తీసుకుపోయి ఆమె ఫ్లోర్ లీడర్ మంత్రిని చేద్దాము అని తహతాలు, లేకపోతే కొడుకుని ఏదైతుందో ఇక్కడ ముఖ్యమంత్రి చేద్దాము అని చెప్పి తహతాలు మేము ఆడట్లేము. 2 ఎంపీలతోటి ఇవాళ 303 ఎంపీస్కు చేరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మాకు ఓపిక ఉన్నది, ప్రజల మెప్పు పొంది ప్రజలు ఏనాడైతే మాకు సీట్ ఇస్తారో గెలిపిస్తారో ఆనాటి కోసం మేము వెయిట్ చేస్తాం. కానీ మేము ఎటువంటి ప్యాంకీలు వాళ్ళతోటి కలవడం, వీళ్ళతోటి గడవడం, చదరంగాలు ఆడడం ఇవన్నీ చేసి. మొన్న కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారు మొన్న మీటింగ్లో, ఎల్బీ నగర్ మీటింగ్లో అనుకుంటా, బీజేపీ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకుందాం కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కలిసి పనిచేద్దాం అని ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడుతున్నారు. ఎవరు? కేటీఆర్. భారతీయ జనతా పార్టీ తోట. అంటే వాళ్ళు కలిసి మాతో పనిచేసేది ఏముంది? అంటే ఏ రకం రాజకీయంగా గొడవలు మనకు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కలిసి పనిచేద్దామని దాన్ని కూడా మిగతా కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చూసారా ఈ 2 పార్టీలు ఒకటే అని. ఏ ఒక్కనాడైనా కానీ కేసీఆర్ గారు ఎవరన్నా కలుపుకపోయిందా? పోనీ కాంగ్రెస్ వాళ్ళని కలుపుకపోయిందా? కాంగ్రెస్ వాళ్ళని ప్రతిపక్షాలను అన్నింటిని కూడా నేను ఢిల్లీ తీసుకెళ్తా, ప్రధానమంత్రి గారితో కల్పిస్తా, అమిత్ షా గారితో కల్పిస్తా, ఆడ కూర్చొని మన సమస్యలన్నీ తీర్చుకుందామని చెప్పాడు కదా. పోనీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అయితే ఎవరిని తీసుకుపోలే. అట్లీస్ట్ రూలింగ్లో ఉన్నాం కదా, కేంద్రంలో రూలింగ్లో భారతీయ జనతా పార్టీ ఉంది కదా. ఆ పార్టీ నాయకులన్నా ఎవరన్నా సీనియర్, లేకపోతే ఆడ ఉన్న మా ఒక ఎమ్మెల్యేను కానీ తీసుకొని పోయి కూర్చోబెట్టి ఢిల్లీలో ఎన్నడన్నా కలిసి పని చేద్దామని చెప్పి అన్నాడా? కాబట్టి ఇవన్నీ బోగస్ మాటలు. ఇవన్నిటిని ఏదైతుందో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దే వాంట్ టు ప్లే మైండ్ గేమ్. దే వాంట్ టు ప్లే టోటల్ మైండ్ గేమ్. మీ అందరికి తెలుసు ఆయన ఏ విధంగా మైండ్ గేమ్ ఆడతారు. కొన్ని ఎలక్షన్లు ఓడిపోగానే టక్కున అని చెప్పి ఢిల్లీకి వెళ్ళాడు. అందరు ఏమనుకుంటున్నారంటే ఢిల్లీలో పోయి అదేదో ఇద్దరు కలిసిపోవడానికి వెళ్ళాడని. టోటల్ బోగస్. కేసీఆర్ ఎక్స్పోజ్ చేయగలిగాడా? మేము ఇద్దరం ఒకటే అని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఏమైనా జనాల్లోకి వెళ్ళిందా? హీ కెన్ నాట్ డూ ఇట్. ఎందుకంటే పబ్లిక్ అర్థమైపోయింది. కొన్ని రోజులు నువ్వు కొంతమందిని ఉల్లు బనాయిస్తావు, కానీ ఎల్లప్పుడూ ఉల్లు బనాయించడానికే ప్రజలు సామాన్యులు కాదు వాళ్ళందరూ కూడా. ఆడికి పోయి చేసింది ఏంది? ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ దీన్ని వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ను కలిసి, గజేంద్ర సింగ్ గారిని కలిసి నాకు 3 TMC వాటర్ అలాట్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. దట్స్ అన్ అఫీషియల్ థింగ్ విచ్ ఈవెంట్ అండ్ లాస్ట్. అమిత్ షా గారి దగ్గర పోయిండు, లోపలికి ఏదో రిక్వెస్ట్ మీద పోయింటాడు, ఏదో పోలీస్ది కావాలి ఏదైనా కావాలని చెప్పి హోమ్ మినిస్టర్ పని మీద పోయింటాడు. ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి ప్రధానమంత్రి గారికి ఏదో విన్నపాలు చేసుకుని ఉంటాడు. అంత మాత్రాన దాన్ని ఏదో మేము దాన్ని తీసుకోవడం చేయడం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 100% వీఆర్ opposition party to TRS. Our aim and goal is to throw down TRS party and మేము అధికారంలోకి రావడం అనేది ఇది.
ఆయన ఎన్ని దండాలు వంగి దండాలు పెట్టి పొర్లు దండాలు పెట్టి ఏం చేసినా కానీ అవన్నీ నాటకాలు ఇవన్నిటి కూడా ఇంకా సాగవు. మీ హైకమాండ్ అంత సీరియస్గా ఉందా? చాలా ఎందుకు సీరియస్ వచ్చినా కూడా కలిసి పనిచేద్దామన్న యాంగిల్లో ఉందా? అటువంటిది ఉండదు కదా. ఎప్పుడైనా కానీ పార్టీకి ఎప్పుడైనా కానీ ఎట్లుంటుందంటే దాని నుంచి బయట పడగలిగారా మీరు? అదైతే ప్రచారం చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళగలిగింది కదా. ప్రజలను చేయడం మొన్నటి వరకు అదంతా చెప్తున్నాను కదా. మీడియాది ఏదైతున్నదో మీడియా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వాళ్ళ హైప్ కోసం వాళ్ళ దీనికోసం ఒక్కొక్క కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్పాడా మేము కలిసిపోతున్నాం మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడా? ఏదో ఊహించుకుంటుంటారు. ఆయన లోపల పోయి ఏం మాట్లాడే అట్లా ఇట్లా అని చెప్పి ఒకటి ఇది ఇస్తుంటారు. సో టార్గెట్ 2023 24 23 22లోనే ఎలక్షన్ రావచ్చు జమ్లీ అని అంటున్నారు. 2000 ఇప్పటిదాకా అయితే 2024 ఈజ్ ద టార్గెట్. ఎందుకంటే లాస్ట్ టైము 2023 డిసెంబర్లో ఎలక్షన్స్ అయ్యాయి. ఏది అసెంబ్లీ. 2019లో ఏదైతుందో వితిన్ 4 months పీరియడ్లో ఎంపీ ఎలక్షన్స్ అయ్యాయి. ఆ టైం కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆడ పోయి మోదీ గారి మభ్యపెట్టి అవన్నీ కథలు చెప్పి స్టోరీలు చెప్పి ఆస్ట్రాలజీ ముచ్చట్లు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి 4 నెలల ముందు తెచ్చుకున్నాడు. కానీ ఈసారి 6 నెలల పరిధిలో ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ విల్ డిసైడ్. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా పైసలు కానీ ఈ వాళ్ళ దగ్గర ఉన్న ఈ పోలీస్ బలగాలు కానీ అవంటి అన్నట్టు అనవసరంగా యూజ్ చేయరు. 4 months కోసం 350-400 కోట్లు ఖర్చు పెట్టరు. కాబట్టి కంపల్సరీ 2024లో 2 కలిసి వస్తాయి మే నెలలో. ఒకవేళ మీరు అంటున్న జమ్లీ ఎలక్షన్స్ అవన్నిటిని కూడా కన్సెన్సస్ వచ్చి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి దానికి ఒకవేళ ఆమోదం పొందితే అప్పుడు 22 తెలంగాణ వస్తుందో రాదో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేయాలంటే 2 విడతలు చేస్తారు. మనది ఫస్ట్ విడతలు వస్తుందో సెకండ్ విడతలు వస్తుందో. కాబట్టి దట్ ఈజ్ ఆల్ ఇంకా అజంప్షన్స్. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఈజ్ 2024 వీఆర్ రెడీ. గెలవగలుగుతుందా బీజేపీ? రాష్ట్రం మొత్తం పాగా వేయడం అంత ఈజీయా? ఒక నియోజకవర్గమో ఒక డివిజనో లేకపోతే ఒక గ్రేటరో ఇవన్నీ చేయడం వేరు, మొత్తం రాష్ట్రం అంతా 119 నియోజకవర్గాల్లో గెలవడం వేరు కదా. పబ్లిక్ చెప్పడు పాడికేది అంటది ఎప్పుడైనా కానీ. కొడితే జాడు కొడితే ఇట్లా స్వీప్ కొడుతుంది అనమాట. ఒకసారి ఇట్లా కొట్టేస్తుంది. ఒక 4 నుంచి 48 తీసుకొచ్చింది. రైట్. రేపు 1 నుంచి వరంగల్లో ఒకే ఒకటి ఉంది. ఇవాళ మాకు కార్పొరేటర్ ఒక్క కార్పొరేటర్కి వెళ్ళి రేపు ఒక మేయర్ ఇవ్వబోతున్నది. ఆ దుబ్బాకలో మీరు చూశారు ఏ విధంగా అందరూ కూడా ఖాళీ ఛానల్స్ వాళ్ళు కూడా అందరూ కూడా ఏమన్నారంటే జితన్న నువ్వు గెలిచే మాట మాట్లాడకే, నువ్వు గెలిచే మాట మాట్లాడకు. మీరు 30,000 ఓట్లతో ఓడిపోతున్నారా లేకపోతే 10,000 ఓట్లతో ఓడిపోతున్నారా? ఓడిపోవడం మీరు ఖాయం, కానీ ఎన్ని వేల ఓట్లతో ఓడిపోతారో అది చెప్పండి అని అన్నారు. దే నెవర్ బిలీవ్డ్. నేను ఎప్పుడైతే లాస్ట్ లెగ్లో వచ్చి చెప్పానో ఇంకా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు 22, 23 ఇవి ఉన్నప్పుడు ఇంకా రౌండ్స్ మిగిలి ఉన్నప్పుడు నేను అప్పుడే చెప్పాను వీఆర్ విన్నింగ్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పినప్పుడు. ఎందుకంటే ఫీల్డ్ మీద మేము ఉన్నాం. వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద విత్ అటాచ్మెంట్ విత్ పబ్లిక్. మీరు ఖాళీ నోట్లు ఇచ్చి మందిచ్చి పబ్లిక్లను కొందామంటే. కానీ కేసీఆర్కి ఇంకా మీరు అంటున్న 2024కి అటు ఇటుగా ఒక 3 సంవత్సరాల సమయం ఉంది. ఆ 3 సంవత్సరాల సమయాన్ని తను చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. ఒక్కసారి మనిషి మీద విశ్వాసం పోయిన తర్వాత అతను చేయరు. ఇంకోటి అతని స్టేచర్, అతని కథ, అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు గత 7 సంవత్సరాల నుంచి అనేది లెక్కలు వస్తుంది. కానీ ఈ నెక్స్ట్ ఒక్కసారి ద మీటర్ స్టార్ట్స్ గోయింగ్ అప్, ఇట్ నెవర్ గో డౌన్ ఫర్ గుడ్ పీపుల్ అండ్ ఫర్ మంచి చేస్తున్న వారికి. ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ దాకా ఏ ఎలక్షన్ జరిగినా ఏది జరిగినా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఆన్ ద హైయర్ స్పీడ్. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కదా. ఎవరైతే అక్కడ కూడా అంత పెద్ద వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ కంటే తోపులు ఉన్నారా అక్కడ? పెద్ద తోపులు ఉన్నారు. దిస్ ఇస్ ఎ ఫ్లూ కార్స్. అది ఇప్పుడు ఉద్యమాలు చేసి అంత చేసిన వాళ్ళం మేము అందరం కష్టపడి చేసిన వాళ్ళందరినీ కిందికి తొక్కేసి చేసేసుకొని వాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని చేసుకొని ఆయన దశ నడిచినప్పుడు చేసుకున్నాడు. బట్ ఈస్ దశ ఈస్ ఫినిష్డ్ నౌ. దెర్ ఈజ్ నో మోర్ టర్మ్ అయిపోయింది. ఇక కొడుకును ముఖ్యమంత్రి చేయొచ్చు అని అంటున్నారు మార్చి వరకేమో. ఇది ఆయన ఇంటర్నల్ మ్యాటరు. బట్ ఇంకా స్పీడ్గా పడిపోవాలి కేసీఆర్ అనుకుంటే చేయొచ్చు ఆయన ముఖ్యమంత్రి.
ఏవో రకరకాల చర్చలు అయితే బయట జరుగుతున్నాయి సరే అది మీ అపోజిషన్స్ పార్టీలు తీసుకురావచ్చు లేకపోతే ఎవరైనా బయట ఇంకొక చర్చ ఏంటంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి నన్ను అయితే జైల్లో పెట్టకుర్రి నా కుటుంబాన్ని ఏం చేయొద్దు ఒక 3 సంవత్సరాల తర్వాత బీజేపీకి నేను అధికారాన్ని అప్పగిస్తా. రఘు, ఆ 4 గోడల మధ్యలో నేను లేను, నీవు లేవు. అంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ లీడర్, ఎంత senior జితేందర్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఏమున్నా ఏది చేసినా కానీ వీ షుడ్ నాట్ అజ్యూమ్ థింగ్స్. వీ షుడ్ నాట్ అంత ఈజీగా ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఇటువంటి బేరాలు ఆడతాడని చెప్పి నేను అనుకోను. ప్రధానమంత్రి మీరే అంటున్నారు కదా జైల్లో పెడతాం అవినీతి అంతు తేలుస్తాం అది ఇది అని. డెఫినెట్లీ ఆఫ్టర్ అంటున్నాం మేము. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క చిట్టా ప్రతి లెక్క కథ కార్ఖానా ఉన్నది కాబట్టి వీటిని టైం వచ్చినప్పుడు బయటికి తీస్తారు. ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా పాలిటిక్స్లో మనం చూసేది ఏంటంటే ప్రజా ఆదరణ ఎప్పటిదాకైతే మనిషి మీద ఉందో నీవు ముట్టుకోలేవు. బట్ ప్రజా ఆదరణ ఎప్పుడైతే మనిషి తగ్గిపోతుందో దెన్ ఆల్ హీస్ థింగ్స్ విల్ బి. ఎవరైనా కానీ మీరు చూశారు, చెడు చేసినా లేకపోతే దొంగతనం చేసినా లేకపోతే ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? ఒకవేళ మనిషి క్షమించినా దేవుడు కూడా ఉన్నాడా? అతనైతే క్షమించాడు కదా. మీరు ఎంతోమంది ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ దందా చూశారు. లిక్కర్ దందాలో దాంట్లో దాన్ని ఏమంటారు, కల్తీ కళ్ళు ఏమేమో కలిపి అవి చేసి ఇవి చేసి మనుషులందరూ తాపించి కరోడుపతులు అయిండొచ్చు. కానీ మనుషులు ఏం చేయకపోయినా దేవుడు ఏం చేసిండు, వాళ్ళ పిల్లలకో వాళ్ళకి లక్కువ కొట్టించుడో లేకపోతే ప్యారలైజ్ చేసి ఇవన్నిటిని కూడా చేసి వాళ్ళని బాధ పెట్టడం చేసింది. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రజలకు మేలు చేయని వాడు ఎప్పుడు కూడా బాగుపడడు. అయిపోయిందా కేసీఆర్ శకం? టోటల్ ఖతామ్. ఇంకా ద స్టోరీ ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. యూ కెన్ ఏంటంటే లాస్ట్ ఎండ్ పేజెస్ ఇంకా కొన్ని రాస్తున్నారు. ఆ లాస్ట్ పేజెస్ అయిపోయిన తర్వాత కొన్ని ఇట్లా మూసేస్తారు. అంటే మూసేసే దాంట్లో మీరేమైనా ఉంటారా అని? ఐఎమ్ ఫైటింగ్. ఐఎమ్ ఫైటింగ్ లైక్ ఏ సోల్జర్. దుబ్బాకలో నాకు మొన్న ఛాన్స్ ఇచ్చినప్పుడు 40 days ఐ వాజ్ దేర్. ఎందుకున్నాను? ఐ వాంటెడ్ టు సీ దట్ బీజేపీ విన్. ముషీరాబాద్లో నాకు ఇది ఇచ్చినప్పుడు ఆడ ఫుల్ వర్క్ చేసి నాకు ఇచ్చిన 6 డివిజన్లకు వెళ్ళి 5 డివిజన్లు గెలుచుకొచ్చుకున్నారు. రేపొద్దున దేవుందే అదేవిధంగా ప్రజలు మాతో సహకరిస్తే రేపొద్దున మేయర్ నేను తీసుకొస్తాను. సో మై ఎఫర్ట్ అండ్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ బ్రింగింగ్ హిమ్ ఈజ్ ఆల్రెడీ దేర్. కొత్త విషయాలు ఏమైనా చెప్పారా కేసీఆర్ గురించి బీజేపీలోకి వచ్చిన తర్వాత మీ అధిష్టానానికి? ఆయన వ్యవహారం ఏంది, ఆయన కథ ఏంటి అని? ఇప్పుడు ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేశారు కదా మీరు. ఇప్పుడు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, దేశానికే హోమ్ మినిస్టర్. ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క మనిషి మీద ఎవరైతే వాళ్ళ మీద కన్నేస్తారో వాళ్ళది అన్నీ కూడా లాగుతారు. నేను ఇవ్వాలడ దాకా కూడా, ఎందుకంటే నేను ఒక పార్టీలో ఉండి ఓ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినవాడిని. నేను విభీషణుని కాదు. బట్ ఓకే, ఐ విల్ నాట్ ఓపెన్ మై మౌత్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఆన్ ద అదర్ సైడ్. బట్ పొలిటికలీ ఐ విల్ ఫైట్. పొలిటికల్గా కేసీఆర్ గారిని, ఎందుకంటే ఇది యుద్ధం చేస్తున్నప్పుడు నేను ధర్మయుద్ధం చేస్తున్నా. ఇవాళ నా ధర్మయుద్ధంలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఎట్లా ఆ పార్టీని అవతల పార్టీని పడగొట్టాలనే వ్యూహం నాదే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఉన్న కథలు కానీ, మీరు అంటున్నారు కదా జైలుకు పంపిస్తామని, ఏ బేసిస్లో ఏ ఇన్ఫర్మేషన్తో మీరు ఏ కేసుల ఆధారంగా మీరు జైలుకి పంపిస్తారు కేసీఆర్? అవన్నీ కేంద్రంలో ఉన్నాయి. అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ చిట్టా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఎవరెవరిని లేపుకుంటే ఎవరెవరు తీసుకుపోయి కక్కిస్తే ఎవరెవరు ఏమేమి బయట పెడతారు, ఏం చేస్తారు అనేది కూడా మొత్తం అంత కేంద్రం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మనిషిని టుడే పిల్లి ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, దాన్ని ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందంట. మైకంలో అది ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా అందరూ ఏమనుకుంటారంటే ఇవాళ మేము సంపాదిస్తున్నాం, ఇది కడుతున్నాం, అవి కడుతున్నాం, ఇంత చేస్తున్నాం, అది చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్న ప్రతి ఒక్కరి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఐటీ రైట్స్ అన్ని దాంట్లో భాగమేనా? ఇక అవన్నీ దట్స్ ఏ గవర్నమెంట్. చాలా కంపెనీస్ మీద కేసీఆర్కి సంబంధించిన బంధువుల మీద జరుగుతాయి కదా. మీరు విచ్చలవిడిగా చేసుకొని ఫుడ్ కడుపులో ఉన్నంత వరకే ఎంత ఉందో అంత తినాలా. దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది? వామిటింగ్ అవుతుంది. అవునా కదా? అప్పుడు వామిటింగ్ అవుతాడు, పట్టుబడతావు నువ్వు కంప్లీట్. అదే చెత్త తిన్నవరా, అది తిన్నవరా, ఇద్దాను మంచిగా హ్యాపీగా ఎంత కడుపులో పడుతుందో ఎంత ఇది ఉంటుందో అంత తింటే
ఎవరికి ఏం తెలియదు, లోపల మంచిగా హ్యాపీగా ఉంటుంది. కానీ ఎక్కువ తిన్నప్పుడు దే విల్ బి డెఫినెట్లీ ఏ ఏ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లు రేడ్ చేస్తుంటాయి. హెల్త్ పాడైపోతే డాక్టర్ అంటే చూస్తాడు. కేసీఆర్ని ఫైనాన్షియల్గా ఆయనకి ఎవరైతే ఈ డబ్బులు సప్లై చేస్తున్నారో ఆ మొత్తాన్ని ఆ లింక్ని బ్రేక్ చేసే ప్రయత్నమేనా చేస్తుంది. రేపొద్దున? దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ టాక్టిక్స్ కదా, దే యూజ్ దర్ టాక్టిక్స్. ఇప్పుడు ఇలా కొత్తగా వచ్చింది కాదు కదా రఘు, ఎవ్రీథింగ్. కానీ ప్రతి ఎలక్షన్లో డబ్బే పనిచేస్తుంది. ఓటుకి 5,000 ఇచ్చారు, 2,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 5,000 అయింది, 10,000 అయింది. మొన్న జిహెచ్ఎంసీలో అయితే 10,000-15,000 కూడా ఇచ్చిన పరిస్థితి. అఫీషియల్గానే వరదల పేరుతో ఇచ్చారు, ఇంకొక 10,000 ఎక్స్ట్రా ఇచ్చారు. సో డబ్బు రేపు కూడా పనిచేయొచ్చేమో. పనిచేయదు అట్లా. డబ్బు అనేది ఎప్పటిదాకా అయితే మీరు దానిని కంట్రోల్గా ఎప్పటిదాకా పెట్టుకొని చేసుకున్నప్పుడు అవుతుంది. కానీ ప్రజల పొట్టనే కొట్టేసి మొత్తం వాళ్ళని ఏం చేత కాకుండా చేసేసి లాస్ట్కి నేను ఏదైతుందో ఈ పైసలతో నువ్వు బతుకురా అంటే బతికే పరిస్థితిలో ప్రజలు లేరు. లాస్ట్కి నువ్వు పైసలు ఇచ్చి మంది అదే వాళ్ళకున్న మొట్టమొదటి నుంచి ఉన్న పుకురు అనమాట. అది ఆ పుకురు వాళ్ళది ఏదైతుందో దుబ్బాక ఎలక్షన్లో మేము అణిచేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో కూడా ఏదైతుందో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఎంతో పైసలు పట్టుబడ్డాయి. చూశారు కదా, ఎంతోమంది మా కార్యకర్తలు 1% కూడా దాంట్లో ఖర్చు పెట్టాల, వాళ్ళు పెట్టిన దాంట్లో. దానికి ప్రజలందరూ కూడా మెచ్చి వాళ్ళు గెలిపించడం జరిగింది. అంటే టుడే ద ట్రెండ్. కానీ కేసీఆర్ని పర్సనల్గా అటాక్ చేస్తున్నారట, పాపం వాళ్ళు బాధపడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. అనవసరంగా మా నాయకుల్ని బూతులు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ కల్చర్ కేసీఆర్ గారు నేర్పించింది. ఇవాళ ఆయన పదాలు ఆయన ఏదైతే మాట్లాడిండో ఇంకా ఆ పదాలు ఇంకా రాలే మా వాళ్ళకు, వస్తలేవు. ఎందుకంటే కొంచెం కల్చరు, కొంచెం మర్యాద, కొంచెము క్రమశిక్షణ జరిగిన ఉన్న బీజేపీ పార్టీ నాయకులు మా వాళ్ళు ఇంకా ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ను మనం ఒకవేళ అప్పుడు చూస్తే అంటే ఆయన ఏమని సమర్థించుకునేవాడు అంటే తెలంగాణ భాష అనేవాడు. అదే సేమ్ తెలంగాణ భాషనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా యూజ్ చేస్తున్నారు. దే షుడ్ నాట్ కంప్లైన్ ఆన్ దట్. అంటే బండి సంజయ్ మీద ఫైర్ అవుతున్నారు ఒకరిద్దరు టీఆర్ఎస్ పార్టీ లీడర్లు. ఏంది మీరు ఉపయోగించే భాష, ముఖ్యమంత్రి మీద ఇట్లా మాట్లాడతారా మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు? అదే కదా, ఎట్లా మాట్లాడతారు అనే దాన్ని రెండు పక్కకు పెట్టుకొని చూద్దాం. ఆయన ఎట్లా మాట్లాడిండు ఆనాడు ముఖ్యమంత్రుల మీద, ఆనాడు ప్రధానమంత్రుల మీద, ఆనాడు సోనియా గాంధీ మీద, అందరి మీద ఏ భాష మాట్లాడిండో దీన్ని రెండింటిని కూడా కంపేర్ చేసి చూస్తే నేను అనుకుంటా ఇప్పటికి కూడా నేను అనుకుంటే ఇంకా మా వాళ్ళు చాలా తక్కువనే ఉన్నారు. అందరికీ గురువు కేసీఆర్ అయినా 100% భాష నేర్పించింది, ఏ విధంగా రాజకీయం చేయాల్సింది, ఏ విధంగా మోసాలు చేయాల్సింది, ఏ విధంగా చేయాలి అనే దానికి అందరికీ కూడా నేర్పించింది ఆయనే. కాబట్టి ఆయనకు తిప్పి కొడుతున్నారు. కానీ మీరు కేసీఆర్తో చాలా దగ్గరి అనుబంధం ఉంది, చాలా సీనియర్ లీడర్గా ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి కేసీఆర్ మారే అవకాశం ఏమైనా ఉందా? ఆయన స్టైల్ అంటే స్టైల్ మీన్స్ జనాల్ని పట్టించుకోకపోవడం కావచ్చు, ఫామ్ హౌస్కి ప్రగతి భవన్కి పరిమితం అవ్వడం కావచ్చు, ఇట్లా రకరకాల ఈ వ్యవహారాలని వాటి నుంచి ఏమైనా బయటపడి జనం దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? టూ లేట్ అంటున్నా. ఎందుకంటే యాక్చువల్లీ తగులుతున్నాయి కదా దెబ్బలు ఒకదానికి ఒకటి. తగిన టైం లేదు కదా. ఒకసారి అదే చెప్తున్నాను కదా, కేసీఆర్ గారు 2018 ఎలక్షన్స్ వరకు ఈ వాజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. అంటే ఆయనను చూస్తే అందరు కూడా మేధావులు అనేవాళ్ళు, ప్రపంచ దేశాలు ఆయనను మెచ్చినాయి. అప్పుడు ఆయన ఏం చేసేవాడంటే వి అని అందరితో కలిసిమెలిసి పనిచేసేవాడు, వి అనే శబ్దం. బట్ ఆయనకి 88 సీట్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఈ ఫర్గాట్ వి అండ్ స్టార్టెడ్ సే ఐ అని చెప్పి ఎప్పుడైతే ఆయన మైండ్లో పడ్డదో ఈ స్టార్ట్ ఫినిష్. ఎన్నోసార్లు ఆయనే చెప్పేవాడు జితేందర్, ఎప్పుడైనా అందరూ అందరూ కలిసి ఉంటేనే ఏదైనా ముందరికి పోతుంది అన్ని రకాలు. బట్ మళ్ళా ఆయన కూడా అంటే దట్ ఈస్ టైం, అది దశ. ఆయన కూడా అట్లే పుట్టుకొచ్చింది, దానికి ఎవరే చేయనికి రా. స్టార్టింగ్ నుంచి అదే ఉన్నాడు కదా, మీరు ఆయనతో కలిసి ఉన్నారు కాబట్టి మీరు అట్లా అంటున్నారేమో. కానీ లేదు, మొదటి నుంచి లేడు అట్లా. మొదటి నుంచి ఉద్యమ సమయంలో లేకపోవచ్చు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఎవరిని కలిసిండని లేదు, చాలామంది కలిసిండు. చాలామందితోటి 2018 దాకా ఆయన వ్యవహార స్టైలు, ఆయన ప్లానింగు ఇవంటే ఒక్కొక్క పథకం ఆయన వేసిన పథకాన్ని ఇప్పుడు భగీరథ కానీ లేకపోతే మన ఈ గొలుసు చెరువులు అన్నిటిని కూడా బాగు చేయడం కానీ ఇవన్నీ చేశాడో, రైతుల సమాఖ్యలు ఇవన్నీ చేయడం, అవన్నీ దేర్ ఆల్ వండర్ఫుల్ స్కీమ్స్ అనమాట. ఆ స్కీమ్స్ చూసి అసలు నేషనల్ లీడర్స్ అంతా ఫ్లాట్ అయ్యారు. ఎవ్రీ లీడర్ యూస్ టు కమ్ హియర్ అండ్ టేక్ తెలంగాణ యాజ్ ఏ ఎగ్జాంపుల్. వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకొని ఈ విధంగా చేయాలి అని చెప్పి కేసీఆర్ని ప్రేజ్ చేసిపోతుండేవారు.
బట్ ఆఫ్టర్ మరి మీరు వాటిని విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు. అవును మరి చేయట్లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనాడు ఇదన్నాడు కేసీఆర్ కిట్టు ఉందా, దాని తర్వాత ఇవాళ రైతుల సమాఖ్య అన్నాడు ఉందా, ఇవాళ తర్వాత ఇది కళ్యాణ్ లక్ష్మి అన్నాడు ఉన్నదా, దాని తర్వాత ఇవాళ ప్రజలకు అందరికీ ఏదైతే ఉందో రైతు బంధు స్కీమ్ అన్నాడు. రైతు బంధు కూడా ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే ఎక్కడ ఇది ఉంటే అక్కడ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ స్కీమ్స్ అన్నిటిని కూడా మిషన్ భగీరథ అన్నాడు. ఎక్కడున్నాయి మిషన్ భగీరథ? దేర్ ఇస్ నో. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అన్నాడు, ఎక్కడుంది? కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరం నుంచి నేను ఆల్మోస్ట్ 50 లక్షల ఎకరాలు సాగు చేస్తాను. ఇప్పటిదాకా 18 లక్షల ఎకరాలు కూడా సాగు కాల. కాబట్టి ఇవన్నీ ఆయన వేసిన ప్లాన్లు అన్నిటిని కూడా ఎప్పుడైతే ఎనికిపోయిండో, when he started looking after himself and his family, ఎంత సంపాదించుకొని ఉండొచ్చు, whatever he has eaten more. అది డైజెస్ట్ అయితే లేదు ఇంక ఇప్పుడు పాపం. అట్లా బయటికి తీసి ఖర్చు పెట్టవచ్చు ఎలక్షన్లప్పుడు. ఎంత ఇప్పుడు అయిపోయింది, ఆ స్టెప్ వెళ్ళిపోయింది. ప్రజల మధ్యలో ప్రజల లోపలి వాళ్ళు ఎట్లా వచ్చిందంటే, మేము ఉల్టా కావాలంటే కేసీఆర్కి పైసలు ఇచ్చి ఓడగొడతామంటారు. కేసీఆర్కు మేమిస్తాం పైసలు ఉల్టా ఇచ్చి ఆయన గద్దె దిగిపోమని చెప్తాం. బికాజ్ హీ కెనాట్ అడ్మినిస్టర్ తెలంగాణ ఎనీ మోర్. ఏంటి బీజేపీలో ఏం జరుగుతుంది? బీజేపీలో ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడతారు జితేందర్ రెడ్డి గారు? ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. వీఆర్ ఆల్ ఆన్ వన్ ప్లాట్ఫామ్, వన్ టీమ్. కలిసిగా అన్ని రకాలుగా ఏదైతుందో ఇవాళ ద డే ఈజ్ ఫర్ యంగ్స్టర్స్. గ్రూప్లు ఏం లేవా? లేవు. ద డే ఈజ్ ఫర్ యంగ్స్టర్స్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ యంగ్స్టర్స్. మంచిగా వాళ్ళు బండి సంజయ్ కానీ, మన అరవింద్ కానీ, మన అరవింద్, బండి సంజయ్, వీళ్ళందరూ దే ఆర్ యంగ్స్టర్స్. దే ఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. మంచి క్రేజ్ ఉన్నది వాళ్ళ మీద, మంచి ఆశలు ఉన్నాయి పబ్లిక్. సో దే విల్ డూ అనే దాని మీద నడుస్తున్నది. వాళ్ళకు ఫాలోయింగ్ కూడా, వాళ్ళకు కనెక్ట్ అయింది కూడా ఏదైతే యూత్ ఉన్నది. మనం మొదటి నుంచి అంటున్నాం 60% ఆఫ్ తెలంగాణ టుడే ఆర్ యూత్. ద ఫ్యూచర్ ఈజ్ ఫర్ ద యూత్. సో యూత్ ఆర్ లుకింగ్, వాళ్ళకు మంచి జరుగుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రేపొద్దున వాళ్ళ జీవితాలు బాగా అవుతాయి. అవన్నీ అని అని వాళ్ళని వ్యతిరేకించే వర్గం కూడా, వింగ్ కూడా బీజేపీలో ఉన్నట్టుంది లేదా? ఎవరిని వ్యతిరేకించేది? ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక బండి సంజయ్, అరవింద్ లేదా? నాట్ ఎట్ ఆల్. నాకు తెలిసినంతవరకు అయితే లేరు. బికాజ్ వీఆర్ వెరీ హార్ట్ఫుల్లీ వీఆర్ ప్రమోటింగ్ దెమ్, వెరీ హార్ట్ఫుల్లీ. ఎందుకంటే వీ వాంట్ టు సీ యంగ్స్టర్స్ కమింగ్ అండ్ రూల్ దిస్ ప్లేస్ నౌ. వాళ్ళ ద్వారానే వాళ్ళకు ఈడ ఉన్న యూత్కున్న ప్రాబ్లమ్స్ను, యూత్ ఆర్ ద ఫ్యూచర్ ఫర్ ద కంట్రీ. కాబట్టి వాళ్ళకు ఏం కావాలనేది యూత్కే తెలుస్తుంది. అండ్ నౌ దే ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మీరు కంఫర్ట్గా ఉన్నారా బీజేపీలో? నేను 100% ఉన్నాను. ఐఎమ్ ఏ వెరీ హ్యాపీ గో లక్కీ మ్యాన్. ఐ డూ మై వర్క్. మై హాబీ ఈజ్ వర్క్ అండ్ హాబీ ఈజ్ స్లీపింగ్. ఈ రెండు నాకు టైంకు పనులు దొరుకుతున్నాయి, పని చేసుకుంటున్నా, మంచి నిద్రపోయే టైం దొరుకుతుంది, నిద్రపోతున్నా. సో అందరికీ పదవులు రాలేదు. మొన్న మీ కార్యవర్గ విస్తరణ జరిగినప్పుడు కొంత అసంతృప్తిగా ఉన్నట్టున్నారు రాని వాళ్ళు, అంటే ఎవరైతే మిగతా పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయ్యారో. ఇక అందరూ ఉంటారు కదా బాస్. ఇప్పుడు 4 కోట్ల తెలంగాణ జనం, 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 119 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 4 కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు నేను ఎమ్మెల్యే కావాలని. అందరు అవుతారా? 17 సీట్లే ఎంపీలు ఉన్నాయి, 17 సీట్లే ఇవ్వగలుగుతాం కంప్లీట్. అట్లనే దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇంతమంది స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఇంతమంది జనరల్ సెక్రటరీస్, ఇంతమంది వైస్ ప్రెసిడెంట్స్ అనేది స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారో, ఎక్కడ చేస్తారో అనే దానికి వాళ్ళకు ఆ పోస్ట్స్ వస్తాయి. రాని వాళ్ళు దే షుడ్ వెయిట్. సో ఇంటర్నల్గా బండి సంజయ్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు పార్టీ? అందరూ ఒకే తాటి పైన ఉన్నారు. ఇప్పటిదాకా అయితే లేరు. 2024 దాకా కూడా ఉండరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్రీబడీస్ గోల్ టుడే ఈజ్ భారతీయ జనతా పార్టీ జెండా ఏది ఉందో గోల్కొండ ఫోర్ట్ మీద ఎగరాలి, కేసీఆర్ని దింపాలి అనేది. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఫర్ ఎవ్రీబడి. చిన్న కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద నాయకుని దగ్గర. కాబట్టి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేను అనుకుంటా సహకరిస్తున్నారు. నేనైతే సహకరిస్తున్నా ఫుల్. బికాజ్ నేను ఫుల్ 100%. బికాజ్ ఐ హ్యావ్ సీన్ దట్ కనెక్టివిటీ ఆఫ్ యూత్ టు హిమ్. సో దట్ కనెక్టివిటీని పుల్ డౌన్ చేయడంలో తప్పది. ఎవరైనా అటువంటి చేయాలనుకుంటుంటే దట్ ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్ ఈస్ హిస్ లక్ దట్ హీ హెస్ ఎమర్జ్డ్. బేసిక్గా కేసీఆర్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే, ప్రతిపక్ష పార్టీలో కూడా కేసీఆర్కి సంబంధించిన సభ్యులు ఉంటారు. అది అలాంటిది బీజేపీలో
అది వ్యూహం, అది వ్యూహం అయి ఉండొచ్చు. బట్ అలాంటి మనుషులు బీజేపీలో ఏమైనా ఉన్నారా? ఉండొచ్చు, కాదని అంటే దట్ ఈస్ సీక్రెట్ కదా. ఇప్పుడు మా వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు కదా, మా వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు. అక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి ఒక్కటి జరుగుతుంది. దాన్నే రాజకీయం అంటారు, దాన్నే పాలిటిక్స్ అంటారు. ఒకవేళ ఉన్నారా లేదా అని చెప్పి మేము చెప్పం. మా దాంట్లో ఉన్నారనుక ఉన్నారా ఉండరు అని అనుకొని కూడా మేము అనుకోము. 100% ఉంటారు అనుకుంటాం. మా వాళ్ళు కూడా ఆడ ఉంటారని చెప్పి కూడా వాళ్ళు కూడా ఊహించాలి. అది. కానీ కేసీఆర్ అలాంటి నాయకుల్ని మీ పార్టీలో పెట్టి మిమ్మల్ని మింగేసే అవకాశం లేదా? మీకు మిమ్మల్ని దెబ్బ కొట్టే ఛాన్స్ లేదా? ఆయన వ్యూహం ఆయన వేస్తాడు, బట్ ద రిజల్ట్స్ ఆర్ నాట్ షోయింగ్ లైక్ దట్. ఆయన దెబ్బ తింటున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు వేస్తున్న పథకాలను నడుస్తలేవని చెప్పి మనం అనుకోవచ్చు కదా. సో కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న ఎంతో కొంత వ్యతిరేకత కూడా జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదా రేపొద్దున ఎలక్షన్స్లో? ఇప్పుడు వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళని కొట్టాలని మీరు చూస్తున్నారు. మాదే అధికారం తెలంగాణలో అంటున్నారు. మీరు కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటున్నారు కాబట్టి మీ మీద కూడా వ్యతిరేకత ఉంటుంది కదా, అది కూడా మాకు పనిచేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. కేంద్రంలో ఇవాళ దాకా మనం చూస్తుంటే కాంగ్రెస్ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. ఇటు రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ. సో మమ్మల్ని మేము న్యూట్రల్గా ఉన్నాం, మాకు ఓటేయండి అని వాళ్ళు. కాంగ్రెస్కు టైం పడుతుంది. దే డోంట్ హ్యావ్ ఎ లీడర్ ఇన్ ఢిల్లీ, దే డోంట్ హ్యావ్ ఎ లీడర్ ఇన్ గల్లీ హూ క్యాన్ రియల్లీ అపోజ్ భారతీయ జనతా పార్టీ లీడర్స్. ఓకే, కాబట్టి ఇట్ విల్ స్టిల్ టేక్ టైం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడంలో తప్పు లేదు. ప్రతి ఒక్క అపోజిషన్ ఇదే. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ వాట్ వీఆర్ డూయింగ్, తెలివి పరులు ఎవరంటే అపోజిషన్ వాళ్ళు అంటున్న దాన్ని చూసి మనం చదువుకొని మన మంచి చేయడం అనే దాంట్లల్లో ఇట్ విల్ బీ గుడ్. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా ఇట్స్ పెడదామని చేయకూడదు ఎప్పుడైనా కానీ. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద అపోజిషన్. దే దెమ్సెల్ఫ్ అవర్ టీచర్స్. వాళ్ళు చెప్తున్న దాంట్లో ప్రతి ఒక్కటి ఎత్తి చూపిస్తున్న దానిని మనం చూడాలి, నేర్చుకొని ఏదైతుందో దాన్ని సరి చేసుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఎవరైతున్నారో కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ట్రైయింగ్ టు డూ గుడ్ ఫర్ ద కంట్రీ. దట్ ఈస్ వై ఆల్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ అస్. మన ట్రంప్ గారు ఉత్తగా రాలే ఇడికి, మన జింపింగ్ ఎవరైతే చైనా అధ్యక్షుడు ఏదైతే ఉత్తగా రాలే ఇడికి. దే ఆర్ సూపర్ పవర్స్. వై రష్యా president why he had come to India, because they are all looking at the better administration, what is going on and what good is going on in the country అని చెప్పి చూడడం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన చూపించారు కదా గూగుల్లో చూపించారు హూ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అంటే మోదీ గారు అని వచ్చింది. హూ ఈజ్ ద వర్స్ట్ పర్సన్ ఇన్ ఇండియా అంటే కేసీఆర్ అని. అది కోపం వచ్చింది వాళ్ళకి. ఎవరికి? టీఆర్ఎస్ వాళ్ళకి. ఇక దాని గూగుల్ అయితే మేము మెయింటైన్ చేస్తలేం కదా. గూగుల్ని అయితే మేము మెయింటైన్, కేసీఆర్ వాళ్ళ మనుషులను దీంట్లోకి పంపొచ్చు, బట్ గూగుల్కి పంపమని మళ్ళీ మంచి కేసీఆర్ గారు చాలా మంచివాడు అని చెప్పి రాపియమని మళ్ళీ దాంట్లో. ఇక్కడ యువతలకు పంపించినోడు, మా పార్టీలకు మనుషులను పంపించినోడు గూగుల్కి పంపొచ్చు కదా. యూ క్యాన్ రిమూవ్ దట్ థింగ్ కదా. అట్లా కుదరదు కాబట్టి దట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే దట్ ఈస్ హౌ ద కంట్రీ ఈజ్ గోయింగ్ ఆన్ టుడే. ద కంట్రీ ఈజ్ ఇన్ ఏ వెరీ గుడ్ మూడ్ and they are doing in all respects they are doing good. ఎంత అపోజిషన్ మొన్న కావాలని వాళ్ళు చేసుకున్నారు. సిఏఏ వచ్చినప్పుడు వ్యతిరేకించారు, ఎన్ఆర్సీ వచ్చినప్పుడు వ్యతిరేకించారు, ఆర్టికల్ 370 వచ్చినప్పుడు వ్యతిరేకించారు. ఇప్పుడు ఫార్మర్స్ బిల్ మీద కేసీఆర్ ఎందుకు మరి అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు మళ్ళీ బ్యాక్ అయిపోయి? కారణం ఏంటి? అదే అంటున్నాను కదా, ఆయన చేసిన తప్పులను ఆయన రియలైజ్ చేసుకుంటున్నాడు. అట్లీస్ట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దమ్ ఇఫ్ హీ ఇంప్లిమెంట్స్ దెమ్. ఆయుష్మాన్ భవ ఇవాళ నిజంగా కూడా అంతేనా? భయపడుతున్నాడా? భయపడే చేస్తున్నాడని అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఒకవేళ నేను ఇవన్నీ సరిగ్గా చేస్తలేను కాబట్టి ప్రజలు నన్ను ఓడగడుతున్నాడు అని భయం వచ్చి ఉంటుంది కదా. అట్లా అంటలేండి. మళ్ళీ మీరు ఏదో జైలుకి పంపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు కదా, దానికైనా భయపడుతున్నాడు. ఇక దాని ఫేట్ హీ నోస్. దట్ ఫేట్ హీ నోస్ వెరీ వెల్ ఆన్ దట్. ఎప్పుడు ఏమవుతుంది, ఈ పథకాలు చేస్తే ఆగుతావే అవి దాన్ని చేసే దాంట్లో. ఇఫ్ హీ హ్యాస్ డన్ రాంగ్ హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్. భవిష్యత్ బీజేపీదే అంటారు మొత్తానికి. 100% భారతీయ జనతా పార్టీ 2024లో నేను కలలు కంటున్నా, నా కళ్ళ ఎదురుగా కనపడుతున్నది గోల్కొండ ఫోర్ట్ మీద భారతీయ జనతా పార్టీ ఎగురుతుంది. దీనిట్లో దానికి. సో మీరు యూత్ అంటున్నారు కదా, చాలా సమస్యలు యూత్ ఫేస్ చేస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి అన్నాడు, అది దిక్కులేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ 50,000 ఉద్యోగాలు మేము మళ్ళీ వాళ్ళని ఆదుకుంటాం, యూనివర్సిటీలు ఓపెన్ చేయబోతున్నాం, నియామకాలు చేపడతాం, వీసీలను పెడతాం, ఇట్లా రకరకాల చర్చని కేసీఆర్ లేవనెత్తారా? నమ్ముతారా? పబ్లిక్ నమ్ముతారా? ఇప్పుడు పిఆర్సీ మీరు పిఆర్సీ ఉద్యోగులకు పిఆర్సీ అన్నాడు కదా, రేపు పొద్దున పిఆర్సీ అన్నాడు కదా. రేపు ఎలక్షన్ పెట్టమని చెప్పండి, వరంగల్ ఎలక్షన్స్ తెలిసిపోతుంది. ఆడ ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆడ ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు.
వాళ్ళు ఎంతమంది వాళ్ళందరూ కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఓటింగ్ ఎక్కడేస్తారో చూద్దాం. దాంతో అర్థమైపోతుంది ఆయన నమ్ముతున్నారా నమ్ముతలేరా అని. ఇవన్నీ కాకెమ్మ కబూర్లు కథలు కార్ఖాన్లు చెప్పి అదంతా నమ్మించి చేసినవన్నిటిని కూడా ఇవాళ ప్రజలు గ్రహించిండ్రు. ఇంకా దాని తర్వాత నువ్వు ఎంత కథలు చెప్పినా పబ్లిక్ నమ్మే పరిస్థితిలో లేరు. దే నో దట్ కేంద్రంలో బీజేపీ ఉండాలా, రాష్ట్రంలో బీజేపీ ఉండాలా, మధ్యలో దళారులు ఉండకూడదు. దాంతో నష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ రాష్ట్రం నడుస్తున్నదంతా ఇవాళ చేపలది. బ్లూ రెవల్యూషన్ అంటే చేపలది. ఆ స్కీమ్ ఈజ్ ద బ్లూ రెవల్యూషన్ ఈజ్ సెంట్రల్ స్కీమ్. ఇవాళ రోడ్లు వేస్తున్నది సెంట్రల్, రైల్వే నడుతున్నది సెంట్రల్, లైవ్ స్టాక్ అంటే మీరు ఇస్తున్న గొర్రెలు ఏవైతున్నాయో అవి కేంద్రం ఇచ్చిన పైసలు. ఇవాళ మీరు మిషన్ భగీరథ అంటున్న దానిది, దట్ ఆల్సో డ్రింకింగ్ వాటర్ ఆఫ్ కేంద్ర మిషన్. అన్నిటినీ ఏది చూసుకున్నా దాదాపు 14-15 స్కీమ్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్లు అన్నిటి ద్వారా ఇవాళ కేంద్రం ఇచ్చిన పైసల మీద నడుస్తుంది. ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే గ్రామాలు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 85% ఆఫ్ ద మనీ ఈజ్ డైరెక్ట్లీ గోయింగ్ టు సర్పంచెస్, 10% ఈజ్ గోయింగ్ టు మండల్ ప్రెసిడెంట్స్, 5% ఈజ్ గోయింగ్ టు జెడ్పీకి 5 అండ్ ఎంపీపీలకు 10% పోతున్నది. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ అమౌంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ సెంటర్. అంటే నీ గ్రామాలు, నీ మండలాలు, నీ జిల్లా పరిషత్ నడుస్తున్నది కూడా కేంద్రం నుంచి అని చెప్పి మీ అందరు తెలుసు. కాబట్టి మీరు మీకు ఒక ఆయననే రిలీజ్ చేసింది ఉంది. ఎవరు పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు ఖుద్దు చేశాడు 15th ఫైనాన్స్. గట్టిగా తిరుగుతున్నట్టుగా దయాకర్ రావు గారు వరంగల్లో తిరుగుతాడు, లేకపోతే నీ మంత్రి పదవి పోతాడని చెప్తాడు కదా కేసీఆర్. కాబట్టి ఆ భయానికి తిరగాల్సి వస్తుంది కదా. బట్ సీ వాట్ రెస్పాన్స్ ఈజ్ గెటింగ్. కానీ మీరు ఓన్లీ వరంగల్ కార్పొరేషన్ మీదనే ఫోకస్ చేశారా? నాగార్జున సాగరు మిగతా అంతా పెద్దగా పట్టించుకోవట్లేరా? మా దగ్గర నాయకులు ఎక్కువ ఉన్నాం, చాలామంది ఇవాళ భారతీయ జనతా పార్టీకి చాలామంది నాయకులు వస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆయన ఎవరు చాడ సురేష్ రెడ్డి, తర్వాత ఇంకొక ఆయన సంకినేని వెంకటేశ్వరరావు, సూర్య దే ఆర్ ఆల్ సీనియర్ మోస్ట్ లీడర్స్. వాళ్ళకి బాధ్యత ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్, చింతల రామచంద్రారెడ్డి ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ లీడర్, ఎక్స్ ఎమ్మెల్యే, ఎవ్రీథింగ్. ఆయన ఖమ్మం ఇవ్వడం జరిగింది, నాకు ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతమంది లీడర్స్ ఉన్నప్పుడు పంచుకోవడం, అన్నీ ఒకరి మీదనే భారం పెడితే మంచిగా ఉండదు కదా. అంటే మీది మహబూబ్ నగర్ పార్లమెంటేనా ఈసారి కంటెస్ట్ చేసేది? 100% ఐ విల్ కాంటెస్ట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అంతే. డికే అరుణ గారు మీరు కలిసే ఫైట్ చేస్తున్నారా? మేము ఇద్దరం ఫైట్ చేయట్లేదు. అదే ఫైట్ అంటే అదే ఇద్దరు కలిసి మీ ప్రత్యర్థి మీద ఫైట్ చేస్తున్నారా అని 100 ఇది ఉన్నాము. నేను మొదటి నుంచి నేను పార్లమెంట్ కోసమే రాజకీయంలోకి వచ్చింది. నేను ఐ విల్ ఓన్లీ కాంటెస్ట్ పార్లమెంట్. అసెంబ్లీకి వెళ్ళాలని ఆలోచన. మీ అబ్బాయిని దించుతున్నట్టున్నారు? మా అబ్బాయి ఈజ్ హీ వాంట్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఐఎమ్ వెల్కమింగ్ హిమ్. But I'm telling him one thing, there will be no recommendations from Jitendra Reddy. You be among the people, you work among the people, get their blessings. మా డాడీ అనట్లేదా ఫీల్డ్లోకి వెళ్ళి? అస్సలు అనడు. ఇప్పుడు ఆయనకు తెలుసు ఎప్పుడు వాళ్ళ డాడీ అట్లా సపోర్ట్ చేసేవాడు కాదు. ఎందుకంటే మా ఫాదర్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలే. మా ఫాదర్ కూడా ఒకటే చెప్తుండే, ఇఫ్ యూ గాట్ ద టాలెంట్, ఇఫ్ యూ గాట్ దిస్, ఇఫ్ యూ క్యాన్ విన్ ద పీపుల్స్ హార్ట్, యూ గో టు దెమ్. సో ఎక్కడ షాద్నగర్ నుంచి కంటెస్ట్ చేయిస్తారా ఎవరిని? మీ అబ్బాయిని. ఇక అది పార్టీ డిసైడ్ చేస్తాను. అంటే మీ ప్రపోజల్ మీరైతే ఒక నేను ప్రపోజల్ ఏం పెట్టలేదు, ఏం ప్రపోజల్ పెట్టలేదు. హీఈస్ మూవింగ్ అరౌండ్ ద పబ్లిక్. ఐఎమ్ టెలింగ్ హిమ్, యూ గో అహెడ్, యూ బీ విత్ ద పీపుల్ అండ్ గెట్ దేర్ బ్లెస్సింగ్స్. వాళ్ళు మిత్రులను ఈడ నిలబెడితే గెలుస్తాడు, మాకు ఇవ్వండి, మాకు సర్వీస్ చేస్తాడు అని వాళ్ళు అనుకుంటే హీ విల్ ఫైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ జితేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ పొంగల్. ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? జనాలకి అందరికీ కూడా ఇవాళ పొంగల్, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుము, 3 రోజులు ఈ పండుగలన్నింటిని కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే పండుగలు అనే దానిని ఎప్పుడు పాత తరం నుంచి వస్తున్న ఈ పండుగలన్నిటిని కూడా ఎవ్వరు మరవద్దు. కొత్త దీంట్లో పోయినా కానీ చేసినా కానీ మన పాత పద్ధతులు మాత్రం ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ భోగి స్నానం చేయాలి, మంచి రేగువండ్లతోటి నెత్తిన పెట్టుకొని నెత్తి స్నానం చేసి ఆయిల్ బాత్ అవన్నీ కూడా చేయాలి. రేపు కంపల్సరీ అందరూ కూడా ఏదో పతంగులు ఎగిరేయాలి. నేను ఇప్పటిదాకా నా చిన్నప్పటి నుంచి ఇవాళ దాకా కూడా నేను ఎన్నడూ ఏ పతంగుల పండుగ
మిస్ చేయలేదు. ఇంట్లో తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా చేసినా కానీ ఎండకు పోవద్దన్నా కానీ నేను పోయి పతంగులు ఎగిరేసేవాడిని. అదేవిధంగా ఆ సంప్రదాయాన్ని అందరూ కూడా పిల్లలు ముందుకు తీసుకెళ్ళాలి. దాని నెక్స్ట్ డే వచ్చే కనుమ ఏదైతే ఉన్నదో ఆనాడు కూడా మంచిగా నాన్ వెజ్ తినేటోళ్ళందరం కూడా మంచిగా తినాలి, తాగాలి, పండుగను చేసుకోవాలి. మళ్ళీ 16వ తారీఖు నుంచి ఎవరి డ్యూటీలో వాళ్ళు ఎక్కాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జితేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది బీజేపీ సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి గారితో ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.